రైట్ గా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఆమెతో చర్చించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయంపై చంద్రబాబు నిర్మలాతో ప్రస్తావించారు. దావోస్ పర్యటన ముగించుకొని నేరుగా ఢిల్లీ వచ్చిన చంద్రబాబు నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో రాష్ట్రం నుంచి పలు విజ్ఞప్తులను నిర్మలాతో చర్చించారు. అనంతరం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రైట్ ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఆయన దావోస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకొని ఈరోజు పలు కేంద్ర మంత్రులతో పాటు ఈరోజు రాత్రి కూడా ఢిల్లీలో ఉండబోతున్నారు. సో ఏదైతే కాసేపటి క్రితమే 11 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. సో ఫిబ్రవరి 1న పార్లమెంటు ముందు కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఆర్థిక అంశాలపై కేంద్ర ఆర్థిక మంత్రితో చంద్రబాబు నాయుడు చర్చించారు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అలాగే మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరాగా శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషి అపాయింట్మెంట్ ఖరారైంది. సో ఈ మేరకు మరికొద్దిసేపట్లోనే వాళ్ళని కలిసే అవకాశం ఉంది. సో మధ్యాహ్నం 2 గంటలకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ని మర్యాదపూర్వకంగా భేటీ అవుతారని జరుగుతోంది. మరోపక్క నిర్మలా సీతారామన్ జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. 4-5 అంశాలపై ఆమె దృష్టికి తీసుకొచ్చారు. వీటిలో విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి నిజంగా 11,500 కోట్ల ప్యాకేజీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన కేంద్ర ఆర్థిక సహాయం పైన కూడా ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సో పోలవరం ప్రాజెక్టు సంబంధించిన గతంలో సవరించిన అంచనాలకు సంబంధించిన ఇంకా కొంత పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా త్వరగతిని ఆమోదించేందుకు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టేందుకు కూడా కోరినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర జలశక్తి ఆమోదించిన తర్వాత కేంద్రం ఆమోదించాల్సి ఉంది కాబట్టి దాదాపు 45,000 కోట్ల వరకు సవరణ అంచనాలు కేంద్రం అంగీకరించాల్సి ఉంది. సో అయితే విడుదల వారీగా కొన్ని నిధులు కేంద్రం విడుదల చేసింది. సో మొత్తానికైతే రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైనే చంద్రబాబు నాయుడు పర్యటన నడుస్తా ఉంది ఢిల్లీలో. ఈ రోజు సాయంత్రం వరకు ఢిల్లీలో ఉంటారు. ఈ రోజు రాత్రి వరకు విజయవాడ బయలుదేరుతారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.